వైసీపీకి మరొక బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ నుండి రాజ్యసభకు ఎన్నికైన ఆర్ కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్కర్ ఆమోదించారు. పదవీ కాలం 4 ఏళ్లు ఉండగానే ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఏపీకి సంబంధించి రాజ్యసభలో మొత్తం 11 స్థానాలు ఉండగా కృష్ణయ్య రాజీనామాతో 3 స్థానాలు ఖాళీ అయినట్లుగా అయింది. 11 సీట్లు ఉన్న వైసీపీ బలం 8కి పడిపోయింది. ఇక వైసీపీకి మరొక బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ నుండి రాజ్యసభకు ఎన్నికైన ఆర్ కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. ఎస్ బిందు, ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య సభ్యత్వం మనకు అసలుగా నిన్న ఆయన రాజ్యసభకు రాజీనామా చేశారు. ఈ రోజు పార్లమెంట్ కి సంబంధించినటువంటి రాజ్యసభల చైర్మన్ ఆమోదం తెలపడం జరిగింది. రాజీనామాను ఆమోదించడం జరిగింది. దీంతో నోటిఫై చేయడం జరిగింది. ఒక సీటు ఖాళీ అయింది రాజ్యసభలో అని రాజ్యసభ చైర్మన్ ప్రకటించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా రాజ్యసభకు ఇప్పటికే 2 రాజీనామాలు చేయడం జరిగింది. వైసీపీ నుంచి ఇప్పటికే మనం చూసాం 3 ఎంపీలు ఆర్ కృష్ణయ్యతో సహా 3 రాజీనామా చేయడం జరిగింది. ఇప్పటికే 2 తెలుగుదేశం పార్టీ లో చేరడం జరిగింది. ఆర్ కృష్ణయ్య ప్రస్తుతం ఏ పార్టీలో చేరుతున్నది ఇంకా అఫీషియల్ గా ఆయన ప్రకటించకపోయినప్పటికీ కూడా ఆయనే బీజేపీలో చేరుతారన్నటువంటి ఒక స్పెక్యులేషన్స్ అయితే బయట వినపడుతున్నాయి. వాస్తవానికి ఆయన తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి. బట్ అయినప్పటికీ కూడా ఆనాడు 2022లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, అదేవిధంగా ఏపీ సీఎం గా ఉన్న టైంలో ఆయనను ప్రమోట్ చేస్తూ రాజ్యసభకు పంపించడం జరిగింది. అయితే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినప్పటికీ కూడా ఆయనే కేవలం 2 సంవత్సరాల్లోనే పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేస్తూ ఆయన వాస్తవానికి అక్కడ పార్టీలో చేరకుండా కూడా ఆయనకు గౌరవ సూచకంగా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా గతంలో రాజశేఖర రెడ్డితో ఉన్నటువంటి అనుబంధం రీత్యా వివిధ అంశాలను బేస్ చేసుకుని ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభకు పంపించడం జరిగింది వైఎస్ జగన్. అయితే ప్రజెంట్ ఆ పార్టీలో నాకు సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు అనేటువంటి విషయాన్ని చాలా సార్లు అక్కడ ఉన్నటువంటి కొంతమంది సీనియర్ లీడర్లతో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లీడర్లతో చెప్పుకోవడం జరిగింది. బయట కూడా ఆయన చెప్పుకోవడం జరిగింది. మొత్తానికి వైఎస్ఆర్సీపీలో బీసీ అంశాల పట్ల కానీ బీసీ సంక్షేమం దృష్టిలో కానీ ఎక్కడ కూడా చాలా సార్లు నేను సూచన చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ బేఖాతరు చేసింది. జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని లైట్ తీసుకోవడం వల్లే బయటికి రావాల్సి వచ్చింది అనే పరిస్థితి కూడా ఆయన సన్నిహితుల దగ్గర చెప్పినట్టుగా సమాచారం. ఆయన వాస్తవానికి నిన్న ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీకి చాలా సీక్రెట్ గా ఆయన చేరుకున్న తర్వాత నేరుగా రాజ్యసభ చైర్మన్ కు లేఖ అందించడం జరిగింది. రాజ్యసభకు రాజీనామా చేస్తున్నానని కూడా ఆయనే చెప్పడం జరిగింది. అయితే సంప్రదాయం ప్రకారం 1 రోజు గడువు ఇస్తాడు రాజ్యసభ చైర్మన్ గానీ లోక్సభ స్పీకర్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఎంపీగా రాజీనామా చేస్తే కొంత టైం ఇచ్చేసి ఈ రాజీనామాను ఆమోదించడం జరుగుతుంది. కనుక నిన్న రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వానికి ఈ రోజు చైర్మన్ తన రాజీనామా పత్రాన్ని ఆమోదించడం జరిగింది. బట్ ఒక సీటు ఖాళీ అయిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికైతే రాజ్యసభ సభ్యులు కాదు, లోక్సభ సభ్యులు కూడా ఒక్కొక్కరుగా రాజీనామా చేసే పరిస్థితికి కారణం ప్రధానంగా ఆ పార్టీలో ఉన్నటువంటి వివిధ రకాల అంశాలు కావచ్చు. అదేవిధంగా ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అక్కడ జనసేన, బీజేపీ అలయన్స్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో రావడం, అదే మరోపక్క వైఎస్ఆర్సీపీలో తనకు సరైనటువంటి ప్రాధాన్యత లేదని చెప్పుకోవడం కావచ్చు. ఇప్పటికీ 2 తెలుగుదేశం పార్టీలో చేరగా ఈయన ఒకడు మాత్రం బయటికి వచ్చాడు. ప్రజెంట్ ఆయనే ఏ పార్టీలో చేరుతారనేది రేపు యాక్చువల్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ ఆయన హైదరాబాద్ కు వచ్చి ఉన్నారు. ఆయన రేపు మార్నింగ్ తన నివాసంలో విద్యానగర్ లో ఆయన నివాసంలో రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం ఉంది. బీజేపీలో చేరి ఆయన రాజ్యసభ సభ్యత్వం పొందే అవకాశం ఉంటుందా? ఎందుకంటే వాస్తవానికి మనకున్న సమాచారం ప్రకారం గడిచిన వారం రోజులుగా ఆయన మీద చాలా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఆయన పార్టీకి త్వరలోనే అక్కడ రాజ్యసభకు రాజీనామా చేయబోతున్నాడు, బీజేపీ
ఇదో కీలక నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారన్నటువంటి చర్చ అయితే జరుగుతోంది. ఇప్పటికే అమిత్ షాతో పాటు పలువురు సీనియర్ లీడర్లు కేంద్రం నుంచి అలాగే ఇక్కడ రాష్ట్రంలో కూడా కిషన్ రెడ్డి కూడా ఆయనతో చర్చలు జరిపారనేటువంటి సమాచారం ఉంది. అందులో భాగంగానే ఆయన రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నారు. ఆయన భవిష్యత్తుకు భరోసా ఇచ్చే విషయంలో ఎక్కడో గ్యారంటీ దొరికిందనేటువంటి విషయం కూడా మనకి వినపడుతుంది. బట్ చూడాలి, ఆయన రేపు మాట్లాడేటువంటి మాటను బట్టి ఆయన బీజేపీలో చేరడం ఖాయమైనటువంటి స్పష్టత ఇస్తుంది. అయితే ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ విషయానికి వస్తే ఇప్పటికే మొత్తం 11 మంది ఎంపీలు ఉంటే ఇప్పటికే 3 రాజీనామా చేశారు రాధాకృష్ణయ్యతో సహా. ఇప్పుడు కేవలం 8 మంది మాత్రమే వైఎస్ఆర్సీపీకి మిగిలినటువంటి పరిస్థితి ఉంది. బట్ భవిష్యత్తులో మరింత మంది రాజీనామా చేసే అవకాశం ఉందా ఏందని కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే నరేందర్ ఇప్పుడు బీసీ నేతగా కూడా తెలంగాణలో ఉన్న బీసీ నేతగా బీసీ సంక్షేమ హక్కుల కోసం పోరాడిన నేతగా కూడా కృష్ణయ్య ఉన్నారు. అయితే గతంలో టీడీపీ నుండి ఆయన గెలుపొందారు. ఇప్పుడు అనుకోకుండా అటు ఇప్పుడు ఏపీలో ఆయన రాజ్యసభగా 2 ఏళ్లుగా పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. సో ఇప్పుడు ఆయన ఎక్కడ జాయిన్ అయ్యే అవకాశం ఉందా? అటు ఏపీ బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే తెలంగాణ బీజేపీలో ఆయన చేరే అవకాశం ఉందా? ఎస్ బిందు, మీరు అన్నట్టుగా 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం గెలవడం కూడా జరిగింది. ఆనాడు వాస్తవానికి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది. బట్ అప్పుడు ఆ రోజు ఆర్ కృష్ణయ్యను బీసీ వ్యక్తిగా సీఎం అభ్యర్థిగా కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. అనుకోని సందర్భంలో 2014లో అప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ తెలంగాణలో పూర్తిగా ఇక్కడ ఓడిపోవడం, బట్ ఇక్కడ పెద్ద సీట్లు కూడా రాలేదు. అదే సమయంలో ఆయన ఇమీడియట్లీ కొంతకాలం పాటు ఆయన అట్లనే ఉన్నాడు. దాని తర్వాత పార్టీ నుంచి ఇక మళ్ళీ పోటీ చేయని పరిస్థితి ఉంది. దాని తర్వాత ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పటికీ వెళ్ళలేదు. దాని తర్వాత కొంతకాలం తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీ గుర్తించి రాజ్యసభకు మాత్రం పంపించడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఆర్ కృష్ణయ్య మీరు అన్నట్టుగానే కాదు, మొత్తం గడిచిన 35 ఏళ్లుగా తెలంగాణ ప్రాంతంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా విద్యార్థుల అంశాల మీద, ముఖ్యంగా నిరుద్యోగుల అంశం మీద ఆయన పోరాటం చేస్తూ వచ్చారు. గతంలో చాలా సార్లు కూడా పలువురు ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో రాజ్యసభకు పంపించే ప్రయత్నం కూడా చేసినప్పటికీ గతంలో ఆయన పట్టించుకునే పరిస్థితి కనిపించింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. బట్ ఆయనే సొంతంగా పార్టీ పెడతారనేటువంటి చర్చ కూడా జరిగింది. అనుకోని దృష్ట్యా ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభకు పంపడం ఇదంతా జరిగినటువంటి పరిస్థితి. అయితే ప్రజెంట్ ఆయన రాజీనామా చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన బీజేపీలోకి వెళ్తారన్నటువంటి స్పష్టత అయితే మనకు వస్తుంది. బట్ ఆయన ఆంధ్రప్రదేశ్ బీజేపీనా తెలంగాణలో బీజేపీ అనేటువంటి విషయంలో కొంత క్లారిటీ అయితే వచ్చింది. ఆయన తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి, బట్ ఆయన పూర్తిగా తెలంగాణలోనే రాజకీయం చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా బీజేపీ కూడా ఆలోచిస్తోంది. బీసీ వ్యక్తి కోసం, బీసీ గట్టి వ్యక్తి కోసం ఆయన బీజేపీ ఆలోచిస్తోంది. ఇప్పటికే ఈటల రాజేందర్తో పాటు పలువురు, బండి సంజయ్ కూడా బీజేపీలో బీసీ వ్యక్తి ఉన్నప్పటికీ కూడా ఆర్ కృష్ణయ్యకు ఉన్నటువంటి ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా విద్యార్థులు, నిరుద్యోగులు పలు ఆందోళన చేసిన అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అది ప్లస్ పాయింట్ అవుతుంది అన్నటువంటి విషయం కూడా అధిష్టానం గ్రహించింది. ఇప్పటికే మధుకృష్ణ మాదిగ లాంటి కూడా చాలా దగ్గర అవుతున్నటువంటి పరిస్థితి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి. ఇప్పుడు బీసీ సామాజిక వర్గంలో బలంగా వినపడేటువంటి ఆర్ కృష్ణయ్య కూడా బీజేపీకి ప్లస్ అయితే ఖచ్చితంగా తెలంగాణలో ఇప్పటికే 8 లోక్సభ స్థానాలు గెలుచుకుంది. బట్ భవిష్యత్తులో అసెంబ్లీ నాటికి ఖచ్చితంగా ఆర్ కృష్ణయ్య కూడా కొంత ఇమేజ్ ఉంది కాబట్టి అది ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక తెలంగాణలోనే ఆయన వాడుకోవాలనుకున్న ఆలోచన ఇప్పటికే జాతీయ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం రాయబారం కిషన్ రెడ్డి అంతా కూడా బాధ్యత తీసుకున్నట్టుగా కూడా మనకు ఇంటర్నల్ సమాచారం. ఏదైనప్పుడు కూడా ఆయన త్వరలోనే కండవ కప్పుకోబోతున్నారు. జాతీయ స్థాయి నేతల్లో లేదంటే మోడీ కావచ్చు, అమిత్ షా ఆధ్వర్యంలో ఆయన పార్టీ చేరబోతున్నారు. ఆయన భవిష్యత్తుకు ఒక గ్యారంటీ ఇవ్వబోతున్నారు అన్నటువంటి విషయంలో ఆయన అనుచరులు కావచ్చు, బీసీ సంక్షేమ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది మనకు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన ఖచ్చితంగా బీజేపీలో చేరుతారు, తెలంగాణలో రాజకీయం చేయదలుచుకున్నారు అన్నటువంటి విషయం మనకు తెలుస్తోంది. రైట్. అంటే ఇప్పటికే మనం చూస్తున్నాం కాంగ్రెస్ కులగణన ప్రాతిపదిక కింద కూడా మనకి పిసిసి ప్రెసిడెంట్ గా కూడా ఒక బీసీ నేతనే కూడా అక్కడ కాంగ్రెస్ పెట్టుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అటు బీసీ నేతగా ఉన్న కృష్ణయ్యను ఇటు బీజేపీలోకి వెళ్లటం వల్ల అంటే బీజేపీకి వచ్చే ఇక్కడ ప్లస్ పాయింట్స్ ఏంటి నరేందర్? ఎందుకంటే మొత్తం కూడా మనం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా బీసీ నేతల వైపు కావచ్చు, బీసీ అంశం చుట్టూ తిరుగుతోంది. ఇప్పుడు మొత్తం కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికలే కావచ్చు, భవిష్యత్తులో జరిగేటువంటి మళ్ళీ 4 ఏళ్ల తర్వాత జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలే కావచ్చు, ఇవన్నీ కూడా బీసీ నినాదం వైపు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా
బీసీ నేతను, ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని బీసీ అధ్యక్షుడిగా చేయడం జరిగింది. బట్ మరోపక్క బీఆర్ఎస్ కూడా బీసీ నినాదంతో గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం జరిగినటువంటి ప్రచారం కూడా చేసుకోండి. కనుక 2029లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ నినాదం ఉండబోతోంది. ఖచ్చితంగా అది బీజేపీలో బీసీ, ఎందుకంటే మోడీ కూడా నేను బీసీ వ్యక్తి అని చెప్పుకుంటున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా దాని ఇంపాక్ట్ చూపించాలి. బీసీలకు అత్యధిక మందికి సీట్లు ఇవ్వడం కాదు, బీసీ నినాదం కూడా తీసుకెళ్లాలి, అవసరమైతే బీసీ సీఎం అనేటువంటి కాన్సెప్ట్ కూడా తీసుకురావాలి అన్నటువంటి ఆలోచన తీసుకొస్తుంది బీజేపీ. అందుకనే ఆర్కృష్ణ లాంటి వ్యక్తి ఖచ్చితంగా పార్టీకి అవసరం అని కూడా భావించడం వల్లే ఖచ్చితంగా ఆయనకు గాలం వేసినట్టుగా తెలుస్తుంది. అందుకనే అక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి లుకలుకలు కావచ్చు, అక్కడ పార్టీలో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ వాతావరణం కానీ, ఆర్కృష్ణ కూడా ప్రయారిటీ లేకపోవడం వల్ల కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బీజేపీ గమనించింది. అంతేకాకుండా రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ తక్కువ నేపథ్యంలో రేపొద్దున ఎలాంటి బిల్లులు చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా అది ఉపయోగపడుతుందనే ఆర్కృష్ణను పార్టీలో చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆయన కూడా సుముఖంగా ఉన్నారు. ఆయనే కాదు, ఆయన కొడుకు కూడా భవిష్యత్తులో రాజకీయంగా ఉపయోగపడుతుందని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఆయన బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా బీసీ నేతగా ఖచ్చితంగా ఆయనకు మైలేజ్ జరిగే అవకాశం ఉందన్నటువంటి ఆలోచన కూడా ఇరువురు కూడా అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.